నా పేరు నల్లవేలు కురుమూర్తి. మామ్నార్ పురపాలక సంఘాన్ని కార్పొరేషన్గా మార్చడం ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా మామ్నార్ పట్టణానికి 4 రహదారులు, ప్రధానమైన రహదారులు ఉన్నాయి. ప్రధానంగా కోస్గి, తర్వాత శ్రీశైలం, ఇటు రాయచూరు, హైదరాబాద్, ఇవి ఈ 4 రహదారులు ప్రధానమైనది. ఈ 4 రహదారుల వల్ల అంటే ప్రధానమైనటువంటి టౌన్లోకి వచ్చినటువంటి వాహనాలు మొత్తం ఈ 4 రహదారుల ద్వారానే, రోడ్ల ద్వారానే వెళ్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటా ఉంది. కార్పొరేషన్గా మారడం వలంటే రోడ్ల విస్తరణ జరగాలి, పార్కులు రావాలి, పిల్లలు తల్లిదండ్రులు ఆహ్లాదకరంగా సాయంకాలం ఉదయం వేళ క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద గ్రంథాలయం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. పిల్లలకు ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏర్పాటైనటువంటి పార్కులు కానీ లేదు క్రీడా ప్రాంగణాలు చూస్తే చాలా ఇరుకైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆహ్లాదకరంగా ఉండాల్సినటువంటి వాతావరణం ఈరోజు పట్టణం లేదు. కానీ ఈరోజు కార్పొరేషన్గా అభివృద్ధి చెందడం, బైపాస్ రోడ్లు రావడం అనేటువంటి చాలా మంచి ప్రభుత్వం యొక్క విధానాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. కానీ రెండో బైపాస్ అంటే అప్పలపల్లి నుంచి బోయపల్లి, తర్వాత మనం బణవీపల్లి దగ్గర కలిసేటువంటిది ఇంకా సర్వే జరిగింది తప్ప అది ఇంకా ఇప్పటి వరకు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. రెండోది పట్టణం గుండగానే రైల్వే ట్రాకులు ఉన్నాయి. దీనివల్ల చాలా పెద్ద ఎత్తున టీడీగుట్ట దగ్గర అయితే మామూలుగా 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. దీనివల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం వల్ల మొత్తం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. ఒకటి టీడీగుట్ట కానీ, ఇక్కడ బోయపల్లి గేట్ కానీ, తర్వాత వీరన్నపేట కానీ, అటు తిమ్మస్థానపల్లి కానీ, వీటికి అండర్ గ్రౌండ్ బైపాస్ చేస్తామని చెప్పి ఏళ్ళ నుంచి ప్రపోజల్ ఉంది. ఇప్పుడు కూడా ప్రపోజల్ వచ్చింది. కానీ ఈ ప్రపోజల్ వచ్చి దాన్ని పనులు ప్రారంభం కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పెద్ద ఎత్తున ప్రాపగాండా వస్తున్నాయి. మేము తీసుకొచ్చినా అయిపోయిన రకంగా చేస్తున్నాం. కానీ అవి దాన్ని వెంటనే ప్రారంభం చేసి వెంటనే దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని ఇంకా పనులు ప్రారంభించలేదు. రెండో వైపు మెయిన్ రహదారిగా ఉన్నటువంటి హైదరాబాద్ రాయచూరు రోడ్డు విపరీతంగా స్కూల్స్, తర్వాత సాయంకాలం ఆఫీసులు తెలిసే వేళల్లో మూసే వేళల్లో చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర అయితేనంటే అసలు మనిషి దాటడమే గగనకుశంగా మారుతూ ఉంది. దీనికి ఫ్లైఓవర్ వేయాల్సిన అవసరం ఉందని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర, తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, మెట్టిగడ్డ దగ్గర, అటు రాజీవ్ చౌక్ దగ్గర ఈ అశోక్ ట్యాక్స్ చౌరస్ దగ్గర ఇట్లాంటి బైపాస్లు రోడ్డు మీదకి వెళ్ళి దాటడానికి, సాధారణ ప్రయాణికులు దాటడానికి చేయాల్సిన అవసరం ఉంది. రెండో వైపు ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేయడానికి రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రయాణికులు నడవడానికి, సాధారణ ప్రజలు నడవడానికి ఉన్నటువంటి ఫుట్పాత్లను మొత్తం ఆక్యుపై చేసి ఈరోజు వ్యాపారాలు నడుపుతా ఉన్నారు. దానిపైన మున్సిపల్ యంత్రాంగం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి చర్యలు లేవు. దీనివల్ల ట్రాఫిక్ మొత్తం ఫుట్పాత్లు అంతా కూడా వ్యాపార కేంద్రాలుగా మారుతూ ఉన్నాయి. అంటే దీన్ని మేము చెప్పడం ఏంటంటే ఈరోజు ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కనీసం ప్రజలు నడవడానికి కూడా సౌకర్యమైన పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్లను వెడల్పు చేయాలి, బైపాస్ రోడ్లు రావాలి, దాంతోపాటు అండర్ గ్రౌండ్ బైపాస్లు రావాలి. తర్వాత టౌన్లో మొత్తం కూడా ఏంటంటే మొన్న భారీ వర్షాలు రావడం వల్ల మొత్తం టౌన్ మొత్తం మునిగిపోయింది. టౌన్ మొత్తంలోకి అనేక వార్డులలోకి నీళ్ళు వచ్చాయి. జగజీవనగర్ కానీ, వీరన్నపేట కానీ, పాతపాలమూరు కానీ, తర్వాత వెంకటేశ్వర కాలనీ కానీ, ఇట్లాంటి అనేక ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సెటరేట్ చేయడానికి, డ్రైనేజీ వాటర్ వెళ్ళిపోవడానికి, వర్షపు నీరు వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ అంటే మేము చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా రోడ్లు వెడల్పు చేయడం లేదు, మాస్టర్ ప్లాన్ ప్రకారంగా డ్రైనేజీ నిర్మించలేదు, మాస్టర్ ప్లాన్ ప్రకారంగా రోడ్లపైన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అట్లాంటి చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి కార్పొరేషన్గా అయిన తర్వాత కొంత చర్యలు చేపడతామంటే అట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఈరోజు పెద్ద చెరువు ఉంది. ఈ పెద్ద చెరువు ట్యాంక్ బండ కట్టిన తర్వాత ఆ ట్యాంక్ బండ పక్క నుంచి వచ్చేటువంటి ఎక్కడో వీరాలపేట మోతినగర్ నుంచి వాటర్ వస్తుంది, కాలువ పెద్ద వాగు వస్తుంది. ఆ వాగు ద్వారా వచ్చేటువంటి ప్రవాహానికి వచ్చేటువంటి వాటర్ అంతా బ్యాక్ వచ్చి అనేక కాలనీలు మునిగిపోతా ఉన్నాయి. దానికి ఫ్లో వచ్చేటువంటి వర్షపు నీరు వల్ల వచ్చేటువంటి ఫ్లో అవ్వడానికి కాలువలు నిర్మాణం చేయాలి, చాలా వెడల్పోయినటువంటి కాలువలు నిర్మాణం చేయాలి. ఈరోజు ఎక్కడ కూడా కాలువలు, మురికి కాలువలు ఉన్నాయి, డ్రైనేజ్ కాలువలు ఉంటే అది ఆక్యుపై జరుగుతూ ఉన్నాయి. దాన్ని విస్తీర్ణానికి సంబంధించి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దానికి హద్దులు ఏర్పాటు చేసుకొని ఇచ్చేయాలి. ఈరోజు పెద్ద చెరువు నుంచి వెళ్ళేటువంటి కాలువ మొత్తం కబ్జా గురైంది.
పోయేటువంటి కాళ్ళ మొత్తం బాలాజీ నగర్ ఏరియాల మొత్తం కూడా కబ్జా గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కబ్జాల నుంచి దాన్ని విడగొట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చూపిస్తారా లేదు ఏం చేస్తారా, కానీ కాలువలకు వెళ్ళేటువంటి ప్రవాహం నీరు అంటే ఇప్పుడు మొన్న మున్సిపాలిటీ ఉన్నప్పుడే మున్సిపాలిటీలోనే కాలనీలు ముడతాయి. ఇప్పుడు కార్పొరేషన్గా అయింది, ఎక్కువ ప్రజానీకం వస్తారు, ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది, అనేక రూపాయలు ఇది అవుతుంది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికగా రోడ్లను వెడల్పు చేయాలి, పార్కులు నిర్మించాలి. అది పిల్లల పార్కులు, పెద్దల పార్కులు, అన్ని రకాలైన పార్కులు. ట్యాంక్ బండను సుందరీకరణ చేస్తూ ఉన్నారు, దాన్ని ఒక పెద్ద విహారయాత్రగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే రకంగా ఉంది తప్ప దాని అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ట్యాంక్ బండను యుద్ధ ప్రాతిపదిక దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మున్సిపల్ నుంచి కార్పొరేషన్గా మారింది సంతోషకరమైన విషయం. కానీ ఈరోజు ఎన్నికల్లో అనేక మంది పోటీ చేస్తూ ఉన్నారు, కానీ వార్డు అభివృద్ధి, డివిజన్ అభివృద్ధి, తర్వాత ఆ ఏరియాలో అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళను వ్యక్తులను నిర్ణయించుకోవాలి, పార్టీలను నిర్ణయించుకోవాలి. కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మేమంటే మేము తెచ్చినాం, కార్పొరేషన్ మేము మార్చామని చెప్తున్నారు. ఇవి వాగ్దానాలు. తర్వాత కార్పొరేషన్ మార్చడం కాదు, కార్పొరేషన్ అంటే అభివృద్ధికి నమూనంగా ఉండేటువంటి వాళ్ళని ఈరోజు ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేసేటువంటి వాళ్ళను గెలిపించుకోవాల్సిన అవసరం. అభివృద్ధి ఎవరు చేస్తారు, ఎవరు దానికి కీలకంగా ఉంటారు అనే విషయాన్ని కూడా గమనించాలి. మేము సిపిఎం పార్టీగా 2 వార్డులను పోటీ చేస్తా ఉన్నాం. ఆ సిపిఎం పార్టీ అంటేనే ప్రజా సమస్యలు, ప్రజల ఏజెండానే సిపిఎం ఏజెండా. కాబట్టి అభివృద్ధికి మార్గం ఎర్రజెండా, అభివృద్ధికి మార్గం సుత్తికొడుల నక్షత్రం గుర్తు. కాబట్టి అభివృద్ధి చేసేటువంటి సిపిఎం గుర్తుకు ఓటు వేయాలని కూడా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. మాపునారు మున్సిపాలిటీగా ఉన్న పట్టణాన్ని కార్పొరేషన్గా మారింది. అది ప్రభుత్వం యొక్క అభినందనీయము. కానీ చూస్తే ఎక్కడి వార్డులు అక్కడే ఉన్నాయి చందంగా ఉన్నాయి. ఇప్పుడు పాతపల్లెంలో చూసాము, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా మొత్తం ఎర్రకుంట నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ ఎర్రకుంట నుండి నీళ్ళు వచ్చి కాలనీల్లో వర్షం విపరీతంగా వస్తే అవి ఇళ్లలోకి వెళ్తూ ఉన్నాయి. మేము చాలా సిపిఎం పార్టీగా డోర్ టు డోర్ సర్వే చేశాము, మిగతా అన్ని పనులు చేస్తూ ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది అన్నట్టుగా చేస్తూ ఉంది. ఈ కార్పొరేషన్ను మామ్నార్ కార్పొరేషన్ను అవుతూ ఉందని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఇంతకుముందు గతంలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఈ మామ్నార్ పరిస్థితి తయారైంది. ఇప్పుడు మామ్నార్ కార్పొరేషన్ అయిందనే ఉద్దేశంతో ఓట్లు అడుగుతున్నారు. గతంలో ఉన్న విధానమే ఇది ఇప్పుడు అట్లే ఉంది. ఇప్పుడు కొత్తగా ఓట్లు వేస్తే వచ్చేది ఏముంది అని చెప్పేసి మేము సిపిఎం పార్టీ అడుగుతూ ఉన్నాము. మేము పాతపాలమూరు 10వ వార్డు, దివిటిపల్లి 4వ వార్డు, 32వ వార్డు, బండ్లగిరి ఈ యొక్క వార్డులలో పోటీ చేస్తూ ఉన్నాము. కాబట్టి మా యొక్క సిపిఎం పార్టీ పనిచేస్తుంది, కానీ ప్రజలకు పైసలు ఇవ్వదు. కాబట్టి ప్రజలకి ఇట్లా ఆ ఉద్దేశంతోనే ఓట్లు వేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మాకు ఓట్లు వేస్తారని మేము అనుకుంటా ఉన్నాము. ఇంకొకటి దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్లలో ఉన్న దివిటిపల్లి దగ్గర ఆడ రైల్వే స్టేషన్ గేటు ఉంటుంది. ఆ గేటును కూడా కొడితే ఆ యొక్క రైల్వే స్టేషన్కు చాలా విధాలుగా ఉంటుంది. అక్కడ నుండి జనాలు రోజు మామ్నార్ టౌన్కి వస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి ఈ యొక్క బైపాస్ రోడ్ కింద ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి వాన వస్తే మొత్తం నీళ్లు ఉంటాయి. కాబట్టి మేము అక్కడ డీజీఎం గారికి వచ్చినప్పుడు మేము సిపిఎం పార్టీగా వినతి పత్రం ఇచ్చాము. ఆ యొక్క గోడను కూల్చివేస్తే అక్కడ నుండి వచ్చే జనాలు ఆ ట్రైన్కి వచ్చి ఈ మామ్నార్లో పనులు చేసుకొని మళ్ళీ అక్కడ వెళ్తారు. అది ఆ ఉద్దేశంతోనే మేము ఆ గోడను కూల్చేయాలని చెప్పేసి డీజీఎం గారు వచ్చినప్పుడు అట్లాంటి చాలా విషయాలపైన మేము సర్వే చేసినాము. ఆ యొక్క విషయాలలో డీజీఎం గారు మేము చేస్తామండి, మేము అక్కడ ఆ ఉద్దేశంలో చర్చించి మేము చేస్తామని చెప్పారు. కాదు, అది చర్చించలేరు. పాతపాలమూరులో అట్లే ఉంది. బండ్లగిరిలో అయితే ఇంకా ఎప్పుడో వేసిన అది అన్నట్టు ప్లాట్లు కొనుక్కున్నారండి. ప్లాట్లు కొన్నారు కానీ మొత్తం చెట్లు పెరిగి పాములు, ఈగలు, దోమలు ఇవన్నీ మొత్తం ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. ఇవి ఇళ్లలోకి వస్తుంటే మరి కార్పొరేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కార్పొరేషన్ అంటే ఇట్లే ఉంటుందా? కార్పొరేషన్ అన్నప్పుడు చాలా పిల్లలకు గేమ్స్ ఆడనికే ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ ఉండాల్సిన పరిస్థితి ఈ కార్పొరేషన్లో ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే చిన్న జాగాలు ఉన్నాయి. దాంట్లో మేము పిల్లలకు ప్లే గేమ్స్ అవన్నీ ఆడిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి మేము అంటా ఉన్నాం.